హాయ్. మంగ్లీ గురించి నిజమైన డ్రగ్స్ కేసులో పోలీసులు దొరికిపోయిందని నిజమేనా అది? ఆమె అసలు నిజానికి ఆమె డ్రగ్స్ తీసుకోలేదు, గాంజాయి తీసుకోలేదు. ఏంటంటే ఆమెకు తెలియకుండానే వచ్చింది. ఎవరో సింగర్లు ఆమె ఫుల్ ఆఫర్లు వస్తున్నాయి, ఆమె ఏదో ఎత్తుకు ఎదుగుతుందని చెప్పేసి ఇదంతా ఇండస్ట్రీలో ఆడుతున్నాయి. ఇది నాటకం. ఏంటంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే తాగి వచ్చిర్రు అని ఇది తెలుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే ఆమె బర్త్డే ఉంది. ఓకే, ఆమె అలాంటి వ్యక్తి కాదు. ఆమె దేవుని పాటలు పాడుతుంది, ప్రతి ఒక్కటి ఆమె పాటలు పాడుతుందని నేను అభిమాని అని చెప్పకొచ్చిన. నేను అభిమానే కదా ఆమెకు, కానీ పాటలు మంచిగా ఉంటాయి. ప్రతి ఒక్కరు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి ఒక్కరు పాటలని ఆమె పాటలు లైక్ చేస్తారు. కానీ ఇలా ఆమె చేసిందా అని అనడానికి ఒక ప్రూఫ్ ఉండాలి కదా. అలాంటి వ్యక్తి అయితే ఆమె కూడా తీసుకోలే కదా. నిజంగా ప్రూఫ్స్ తో సహా బయటపడ్డా అని చెప్పి అంటున్నారు కదా. నిజంగా డ్రగ్స్ తీసుకుంది కదా, డ్రగ్స్ దొరికిందా అలా? ఏమో దొరికిందని న్యూస్ అంతా వస్తుంది. తీసుకున్న వాళ్ళు దొరికిండ్రు అంటే బయట తీసుకొని వచ్చింటారు కూడా. ఏంటంటే కావాలని అక్కడ ఉన్న ఆమె పైన ఇది నెట్టడం చాలా తప్పు. ఆమె ఎదుగుదలనే తొక్కేద్దామనే ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు నిజంగా డ్రగ్స్ తీసుకోలేదు మంగ్లీ అనుకుంటున్నారు? ఆమె తీసుకోలేదు. నిజంగా సార్ వాళ్ళే చెప్పారు కదా, పోలీస్ వాళ్ళే చెప్పారు ఆమె తీసుకోలేదని చెప్పేసి. ఇప్పుడు ఇట్లా అనవసరంగా ఆమె పైన అన్న బయట తీసుకున్నాం.